మన జీర్ణవాహికలో చివరి పార్టు రెక్టమ్ అండ్ యానల్ కెనాల్ అంటాం. అంటే చివరి 15 సెంటీమీటర్లు అనమాట. ఎప్పుడో ఒకసారి ప్రతి మనిషి కూడా పైల్స్ అంటే హెమరాయిడ్స్ ఉంటుంటాయి. చాలా సార్లు ఈ హెమరాయిడ్స్ నుంచి బ్లీడింగ్ అవుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, పరీక్ష చేయించుకుంటాం, ట్రీట్మెంట్ తీసుకుంటుంటాం. కానీ పర్సిస్టెంట్ గా బ్లీడింగ్ అవుతుంటే ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. ఈ పైల్స్ అనే కన్ఫ్యూజన్ తో ఈ రెక్టల్ క్యాన్సర్స్ ని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో మోషన్ పాస్ చేసినప్పుడు బ్లడ్ రావటం, మోషన్ పాస్ చేశాక మళ్ళీ వెళ్ళాలనిపించడం, ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అంటుంటాం. ఎటువంటి కారణం లేకుండా తరచుగా మలబద్ధకం లేదా విరోచనాలు రావటం, మోషన్ పాస్ చేసినప్పుడు బంకలాగా గమ్ లాగా పట్టడం, అది కూడా అఫెండింగ్ స్మెల్ తో రావటం, ఆ బంకలో బ్లడ్ కూడా కనపడటం, కడుపులో ఎస్పెషల్లీ లోవర్ పార్ట్ ఆఫ్ ద అబ్డమెన్ లో తగ్గని నొప్పి లేదా మోషన్ పాస్ చేసేటప్పుడు మంటగా ఉండటం, ఇవన్నీ కూడా రెక్టల్ క్యాన్సర్ లక్షణాలు. ఈ చిన్న లక్షణాలని అందరూ కూడా పైల్స్ అని అశ్రద్ధ చేస్తుంటారు. చాలాసార్లు ఈ రెక్టల్ క్యాన్సర్ పేషెంట్స్ లేట్గా డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. సో ఈ సిమ్టమ్స్ కనుక కనిపించినట్టయితే అశ్రద్ధ చేయకుండా మీ దగ్గరలో ఉన్న సర్జన్కి వెళ్ళి చూపించుకోండి. పైల్సా లేకపోతే క్యాన్సరా అనేది నిర్ధారణ చేసుకోవాలి.